మనము చాలా మూఢనమ్మకాల్లో బతుకుతూ ఉంటాం కదా! రీసెంట్‌గా నాకు గూడా అనిపిచ్చింది. ఒక స్నేక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌కి వెళ్ళామనమాట. అయితే అక్కడ పాము కరిస్తే ఏం చేయాలో చెప్పారు మాకు. సో, అయితే మనకి జనరల్‌గా మన పెద్దలు చెప్పిన పద్ధతుల ప్రకారం పాము గరిస్తే ఏం చేయాలి? ఒకవేళ చేతికి గరిస్తే చేయికి తాడు కట్టాలి. కాలుకి గరిస్తే కాలుకి తాడు కట్టాలి. మరి తలకి గరిస్తే గొంతుకు కడతారా? సో, మీరు చేయాల్సింది రైట్. ఆర్ అంటే రైట్ అంటే ఆర్ ఫర్ రీఅష్యూర్. సో ఫస్ట్ కరిచిన వాళ్ళకి ధైర్యం చెప్పాలి. నీ పని అయిపోయింది చచ్చిపోతావు అని చెప్పకూడదు. ఫస్ట్ ధైర్యం చెప్పాలి వాళ్ళకి. అంటే మీకేం పర్లేదు, మీకేం అవ్వదు, ధైర్యంగా ఉండండి అని చెప్పాలి. అలా చెప్తే ఏమవుతుంది, వాళ్ళు కామ్ డౌన్ అవుతారు. సో కామ్ డౌన్ అవుతే బ్లడ్ ఫ్లో తక్కువ అవుతుంది, స్లో డౌన్ అవుతుంది. సో స్లో డౌన్ అయినప్పుడు ఆ విషయం హార్ట్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం బై చేయొచ్చు, దొరుకుతుంది. ఓకే. తర్వాత ఇమ్మొబిలైజ్. అంటే ఇమ్మొబిలైజ్. సో పాము ఎక్కడైతే గరిచిందో ఒకవేళ చేతికి గరిస్తే చేతిని కదపకుండా చూసుకోవడం, కాళ్ళకు గరిస్తే నడవకుండా ఒక దగ్గర కూర్చుంటే పక్కన ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు. తర్వాత గో టు హాస్పిటల్, జిహెచ్టి. సో దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ప్రిఫరబుల్గా. సో ఇండియాలో ఉన్న విషపూరితమైన పాములన్నింటికి ఒకటే యాంటీవెనం ఉంది. సో మీరు ఆ పాముని చంపేసి పాపము దాన్ని పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి నాకు ఇది గడిచింది ఏమైనా చేయండి ట్రీట్మెంట్ అని టెన్షన్ పడి తీసుకెళ్లాల్సిన పని లేదు. సో మీకు ఎటువంటి పాము గడిచినా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకున్న సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అది విషపూరితమైన పామా కాదా అని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా యాంటీవెనం ఇస్తారు. అండ్ అది కూడా అన్ని పాములు విషపూరిత పాము అయితే అన్ని పాములకు ఒకటే యాంటీవెనమే. సో దానికి కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, అన్ని దగ్గరలో అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో ఈ విషయాలు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎంతమందికి తెలుసా కనుక్కొని చూద్దాం. ఇన్ఫర్మేటివ్ కదా.